ప్రజల పక్షాన నిలబడి కూటమి నేతల మోసాలను తిప్పికొడతామన్నారు మాజీ మంత్రి విడుదల రజని. రాబోయే రోజుల్లో ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం ఉధృతం చేస్తామన్నారు. పల్నాడు జిల్లా చిలుకూరుపేట వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దిన కార్యక్రమాన్ని నిర్వహించారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. తర్వాత చిలుకూరుపేట తహసీల్దార్కు వినతి పత్రం ఇచ్చారు విడుదల రజని. పెన్షన్స్ ని ఏమాత్రం కూడా ట్రాన్స్పరెంట్ గా ఇవ్వకుండా అవ్వదాతలకు వెన్నుపోటు పొడుస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. పెన్షన్స్ ఇవ్వకుండా యువతకు ఈరోజు వెన్నుపోటు పొడిసింది ఈ కూటమి ప్రభుత్వం. ఈరోజు ఏ రంగంలో చూసుకున్నా, ఏ సెక్టార్లో చూసుకున్నా, ఎవరిని చూసుకున్నా అందరినీ కూడా గత ఏడాది పాటుగా వెన్నుపోటు పొడుస్తూనే మోసం చేస్తూనే ప్రజలకి ఏమీ కూడా చేయకుండా ఈరోజు ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వంగా ముద్రేసుకుంది ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఈ ఏడాదిగా మనం ఏమైనా మాట్లాడుకునేది ఉందంటే ఈరోజు సామాన్య ప్రజలు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఓవరాల్ గా న్యూట్రల్ గా, ఎడ్యుకేటెడ్ గా, ఇంటెలెక్చువల్స్ కావచ్చు, ఎవరు చూసినా కూడా ఈరోజు స్పష్టమవుతుంది, అర్థమవుతుంది.